మెరుపు కలలు మెరుపు కలలు. మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. బామ్మగారు అన్నట్టు మేము రాజుల ఫ్యామిలీ కాదు. మా నాన్న లంకె బిందెలు ఇవ్వలేదు. నిలువ నీడలేక ఆశ్రయం కోసం వచ్చాము. దయచేసి మా గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించకండి. నాకేమాత్రం ఆకలిగా లేదు. మనసు కాస్త ప్రశాంతత కోరుకుంటుంది. అది ఇవ్వండి చాలు. ఇప్పుడు నేనేమన్నానని అంత పౌరుషం పొడుచుకొచ్చింది? అందుకే అంటారుగా, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని. ఇలాంటి వాళ్ళని చూసే చెప్పుంటారు. పదనిచ్చా పద. సారీ ఆంటీ, నా వల్లే ఈ గొడవంతా. ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటో రవాసు, ఈ ఇంటిని ఎంత ప్రశాంతంగా ఉంచాలనుకున్నా అది కుదరడం లేదు. మీ నాని నుండి వీళ్ళని ఎలా కాపాడాలో నాకు తెలియడం లేదు. రాను రాను పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉండబోతున్నాయో. పాపం సమ్యు ఈరోజు పస్తు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎటూ చెప్పలేక ఎవరిని ఆపలేక నరకం కనిపిస్తుంది వాసు. ఇలాగే ఇంకొన్ని రోజులు పోతే ఏమవుతుందోనని భయంగా ఉంది. అమ్మా, అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వు ధైర్యం కోల్పోతే ఎలా అమ్మా? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందమ్మా. మనం ఆ పరిష్కారం సైడ్ ఆలోచించాలేమో. సౌందర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మన ముసలి బాస్కి ఏ మాయ మాటలు చెప్పిందో, ఏ మందో మాకు పెట్టిందో గాని సౌందర్య సౌందర్య అని చెప్పి ఆవిడ చెప్పమే చేస్తున్నాడు. మొదటిసారి భయం వేస్తుంది నాన్న. నువ్వు లేకున్నా నీ ఆశీస్సులతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నా. కానీ నువ్వు ఆశించినట్టు, నువ్వు కోరుకున్నట్టు చేయలేకపోతున్నాను. అక్క పెళ్ళనేది నా చేతిలో లేకుండా పోతుంది. రాను రాను అది మరింత దూరం వెళ్తుందని భయం వేస్తుంది. చెల్లిని సింగర్నే చేయడం, నీ మీద పడ్డ నిందని తొలగించడం లాంటి ఎన్నో సవాళ్లు నా ముందున్నాయి. కానీ ఏది ముందుకు వెళ్ళడం లేదు నాన్న. నాకు భయంగా ఉంది నాన్న.
ఏంట్రా మీ అందరికీ నా మేనకోడలంటే అంత చులకనైపోయిందా? అసలు ఏమనుకుంటున్నారు తన గురించి? ఇంకొకరు అయితే ఇలాంటి పరిస్థితుల నుండి ఎప్పుడు పారిపోదామా, ఎప్పుడు తన దారి చూసుకుందామా అని స్వార్థంగా ఆలోచిస్తారు. కానీ నా మేనకోడలో తన తండ్రి ఆశయాల కోసం పోరాడుతూనే ఉంది. పోరాడడం అంటే పారిపోవడం కాదు, గెలిచి మీలాంటి వాళ్ళందరి నోర్లు మూయించడం. చూడమ్మా సమయం, నువ్వేం బాధపడకు. అనేవాళ్ళు ఎప్పుడూ అనటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ మాటలకు మనం బాధపడితే ముందుకు వెళ్ళలేం. ఇదిగో ముందే పాలు తాగమ్మా. ఎందుకత్తయ్యా మేమంటే అంత ప్రేమ నీకు? అసలు మేమేం చేసామని? నాన్నగారున్నప్పుడు ఇప్పుడు నిన్ను మా ఇంటికి పిలిచిందే లేదు. మిమ్మల్ని ఆదరించింది లేదు. మావయ్య గారు వెళ్ళిపోయినప్పటి నుంచి ఒంటరిగా ఈ సమాజంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో మేము మీ ఇంటికి వచ్చాక మేమెంత ఇబ్బంది పెడుతున్నా సంతోషంగా భరిస్తున్నారు. కానీ ఏ ఒక్కరోజు ఒక్క మాట కూడా అనలేదు. నేను మిమ్మల్ని ఏ రోజు పరేవాళ్ళు అనుకోలేదు సమయం. అయినా ఏదైనా చేస్తేనే మనం చేయటానికి, ఇచ్చిపుచ్చుకోటానికి. బంధుత్వం అనేది వ్యాపారమా చెప్పు? ఒక రకంగా చెప్పాలంటే నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. ఇంట్లోకి అత్తయ్య వచ్చినప్పటినుంచి ఆవిడంటున్న మాటల్ని వింటున్నా ఏమీ అనలేకపోతున్నందుకు. అయ్యో అత్తయ్య, మేము మిమ్మల్ని క్షమించడం ఏంటి? మాకు మీరెంతో, మీకు బామ్మగారు కూడా అంతే కదా. ఏదో పెద్దతనం వల్ల అలా అంటుంది. అవన్నీ వదిలేండి అత్తయ్య. సరే అమ్మా, ముందు పాలు తాగు. వద్దత్తయ్య, మనసంతా ఏదో భారంగా ఉంది. ఆకలిగా కూడా లేదు. నాకు తెలుసమ్మా నీ మనసుకు భారమేంటో. సౌందర్య గురించి, తమ్ముడి ఆశయాల గురించే కదా. చూడు సమయం, మనసులో సంకల్పం బలంగా ఉంటే మనం అనుకున్నది ఖచ్చితంగా ఆ దేవుడు మనకిస్తాడు. నీ బలమైన సంకల్పం గురించి నాకు తెలుసు కదా. ఖచ్చితంగా నువ్వనుకున్నది సాధిస్తావు. నాకా నమ్మకం ఉందమ్మా. కానీ ఎలా అత్తయ్య? అసలు ఏది మనకు అనుకూలంగా లేదు కదా. సమయం వచ్చినప్పుడు అన్నీ అనుకూలిస్తాయి. అంతవరకు మనం ఓపిగ్గా ఎదురు చూడాలి. అలా చూడాలంటే ఆత్మబలంతో పాటు శారీరక బలం చాలా ముఖ్యం. ఇలా పస్తులుంటే ఎలా చెప్పమ్మా? ముందు పాలు తాగు సమయం. నా మీద నమ్మకం, గౌరవం ఉన్నాయి కదా. ఉంటే ఈ పాలు తాగు.
ఒడిలో పడుకోనా? కర్ణాటక సంగీత పోటీలు. కర్ణాటక సంగీతంలో పోటీలన్నమాట. వీటిలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. అత్తయ్యతో చెప్తే సంగీత వచ్చావా? నేనే నిన్ను పిలుద్దామనుకున్నా. టైం అవుతుంది. రాత్రి అక్క పడుకునేసరికి లేట్ అయింది, అందుకే ఇంకా లేవలేదు. నువ్వు తొందరగా వెళ్ళి నిద్రలేపు. సరే అత్తయ్య. వెళ్ళు వెళ్ళు. అయితే ఈ విషయం అక్కని లేపి డైరెక్ట్ గా చెప్పేస్తా. సంగీత, సంగీత త్వరగా రా. అక్క చెప్పక్క. వచ్చావా? నేను రెడీ అవుతున్నాను. ఈ లోపు నువ్వు వెళ్ళి అత్తయ్యకి హెల్ప్ చేస్తూ ఉండు. మీ బావ బాక్స్ కూడా రెడీ చెయ్యి, నాకు టైం అవుతుంది. వెళ్ళు వెళ్ళు. అది కాదక్క. వెళ్ళు వెళ్ళు. అమ్మా నేను రెడీ. బాక్స్ రెడీనా? వస్తున్నాన్రా. అబ్బబ్బబ్బా, ఉదయాన్నే త్వరగా లేవండ్రా అంటే వినరు. ఇప్పుడేమో లేట్ అవుతుందంటూ కంగారు పడతారు. తీసుకో. బాక్స్ సరే గాని నీ మేనకోడలు ఎక్కడా? బావా అక్క రెడీ అవుతుంది. సరే నేను బైక్ దగ్గర ఉంటాను, త్వరగా రమ్మని చెప్పు. ఓకేనా? సరే బావా. బాయ్ మా. సరే. బాక్సులు ఎక్కడా? బావ తీసుకుని బయటికి వెళ్ళాడు. సరే సరే, నేను బయలుదేరుతున్నాను. బాయ్ అక్క అక్క ఒక్క నిమిషం. ఏంటి? చూడక్క, అశోక్ నగర్ ఆడిటోరియంలో కర్ణాటక సంగీత పోటీలు జరుగుతున్నాయంట. అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఈ రోజే లాస్ట్ డేట్ అంట. ఇదిగో చూడు. వస్తున్నావా? త్వరగా రా, టైం అవుతుంది. సరే సరే, నేను సాయంత్రం త్వరగా వస్తాను. అప్పుడు చూద్దాం. బాయ్ బాయ్ బాయ్. రా రా, త్వరగా రా. ఓహో, చెల్లి సంగీతానికి అక్కకి సమయం లేదా? సరే పాపం, చెల్లొక్కతే వెళ్తుంది. కాదు కాదు, వెళ్ళేలా చేస్తాను. ఎలా వెళ్ళాలి? ఈరోజు అప్లికేషన్ లాస్ట్ డేట్ అంట. బాగా ఆలోచించు. నీ ఆలోచన నాకు చాలా అవసరం. గేమ్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. సప్తస్వరాలు ఒకేసారి మోగినట్టు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే సంగీత మేడం ఇప్పుడేంటి ఒంటరిగా డల్గా ఉన్నావు? డల్గా ఏం లేదు.
ఊరికే అలా ఉన్నాను. నేను మీ అక్కని కాకపోయినా మీ అక్క లాంటిదాన్ని. చెప్పు, ఏమైంది? చెప్పు సంగీత. సరేలే, ఏదో డల్గా ఉన్నావని అడగాలనిపించింది, అడిగాను. కానీ నీకు ఇంకా మీ అక్క దోశ నిన్ను తినేశానని కోపం పోలేదని అర్థమవుతుంది. అలా కాదక్కా, చెప్పకూడదని కాదు, కానీ ఈరోజు అశోక్ నగర్ ఆడిటోరియంలో కర్ణాటక సంగీత పోటీలకు సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేటు. ఈ విషయం నాకు ఈ రోజే తెలిసింది. కానీ అక్కకి చెప్పి అమ్మని ఒప్పించి తీసుకెళ్ళమని అడుగుదామనుకున్నాను. కానీ అక్క ఈరోజు బిజీగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయినా ఏం పర్వాలేదు, అక్క సాయంత్రం వచ్చాక చూస్తానంది కదా. అక్కకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలనేది. తప్పు సంగీత, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నీకోసం మీ అక్క ఏమి చెయ్యదు. అదేంటి అలా అంటున్నారు? నా కోసం మా అక్క ఏం చేయకపోవడం ఏంటి? అది కాదు సంగీత, నా ఉద్దేశం అది కాదు. మీ అక్క నీ కోసం ఏం చెయ్యదు అని కాదు, చేస్తుంది. నువ్వొక్క విషయం ఆలోచించు, మీ అక్క ఎంత బిజీగా ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. అవును, అక్క మా కోసం చాలా కష్టపడుతుంది పాపం కదా. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలి? మీ అక్కకి సపోర్ట్గా ఉండాలి కదా. కానీ నేనేం చేయగలను? చెయ్యగలవు. చూడు, ఇలాంటి పాటల పోటీలకి కూడా మీ అక్క నిన్ను తీసుకువెళ్ళి అప్లై చేయాలంటే ఎలా చెప్పు? తనున్న పరిస్థితుల్లో ఇదంతా కుదురుతుందా? మరి ఎలా? నేను పాటల పోటీల్లో పార్టిసిపేట్ చేయకూడదా? అయ్యో సంగీత, నేనలా అనడం లేదు. చూడు, నువ్వేం చిన్నపిల్లవి కాదు. రోడ్డు చివరికి కూడా ఎవరో ఒకరు తోడు రావడానికి. ఇలాంటి అడ్రస్లు ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసుకుపోతారు కదా. వెళ్ళామా, అప్లై చేశామా, తర్వాత వచ్చి అక్కకి చెప్పామా అన్నట్టుండాలి. అప్పుడు మీ అక్క కూడా తనకి బర్డెన్ తగ్గించి నువ్విలాంటి పనులు చేసుకుంటున్నావు అంటే నిన్ను మెచ్చుకుంటుంది కదా. కొన్ని పనులు మనమే ఇండివిజువల్గా చేసుకోవాలి. కానీ లేదు, ఏమీ లేదు. నువ్వే ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు వెళ్ళి అప్లై చేసొస్తే మీ అక్క టైం ఎంత సేవ్ అవుతుంది? ఎన్ని డబ్బులు మిగులుతాయి? సంగీత, టైం మనీ సేవ్ చేస్తే ఎవ్వరైనా మెచ్చుకుంటారు గాని తిడతారా చెప్పు? ఇదిగో నీ దగ్గర ఈ డబ్బులుంచు. బయటకు వెళ్ళినప్పుడు ఖర్చులకి పనికొస్తాయి. అయ్యయ్యో, డబ్బులేం వద్దు, నేను వెళ్తే అత్తయ్యని అడిగి తీసుకుంటా. అదే మరి, ఏదైనా చేస్తే ఇండివిజువల్గా చెయ్యి అని చెప్తుంటే మళ్ళీ అత్తయ్యకి చెప్తాను అంటున్నావు. మీ అత్తయ్య ఏమైనా ఇంట్లో ఖాళీగా ఉందా? చూసావుగా ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో. వీళ్ళందరినీ చక్కబెట్టాలంటే మీ అత్తయ్యకి ఎంత కష్టం. పైగా ఇప్పుడు ఈ ఇంట్లో బామ్మగారు కూడా ఉన్నారు. నువ్వు ఈ విషయం చెప్పగానే తను మళ్ళీ సంయుక్తకి చెప్పమంటుంది. స్టోరీ మళ్ళీ మొదటికొస్తుంది. సంగీత, ఇదిగో నీకిష్టం ఉంటే అక్క ఇస్తుంది అనుకో, లేకపోతే అప్పుగా తీసుకో. నువ్వు పాటల పోటీలో గెలిచాకే
నా డబ్బులు మళ్ళీ నాకివ్వు. ఎందుకంటే నువ్వు ఎలాగో పాటల పోటీలో గెలుస్తావు. నాకా నమ్మకం ఉంది. తీసుకో. ఆహా వద్దు సంగీత, వద్దక్క వద్దు. నువ్వు పాటల పోటీల్లో గెలుస్తావు. ఆల్ ది బెస్ట్. డిస్టర్బ్ గా ఉన్నట్టుంది. మనం వెళ్ళి ఇంకాస్త డిస్టర్బ్ చేద్దాం. నిన్న జరిగిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుటేజ్ కాపీ అయిందా? దాని స్టేటస్ ఏంటి? అది నాకు తెలియదు నిత్య. సరే అదంతా వదిలే. మొన్న మీరు ఏదో ఇన్వెస్టిగేటింగ్ అని వెళ్లారు కదా, అదేమైంది? అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ లేవు నిత్య. అదేంటి సంయుక్త, అసలు ఏమైంది నీకు? అంత సింపుల్ గా అక్కడ ఏమీ దొరకలేదని చెప్పేస్తున్నావు. ప్లీజ్ సంయుక్త, కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండు.